దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో అత్యంత చురుకైన పాత్ర పోషించిన ఎమ్మెల్సీ కవితను ఆ పార్టీ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుండటాన్ని తీవ్రంగా పరిగణించడంతోనే సస్పెండ్ చేశారు పార్టీ అధినేత కేసీఆర్. ఈ పరిణామంతో కవిత నెక్స్ట్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు సైతం అంటే ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారా? అసలు కవిత దారి ఎటువైపు? లెట్స్ వాచ్. తెలంగాణ ఉద్యమంలో జాగృతి సంస్థ పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేసిన కల్వకుంట్ల కవిత ఎంపీగా నిజామాబాద్ నుండి పనిచేశారు. 2019లో ఎంపీగా ఓడిపోయిన తర్వాత పార్టీ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. అయితే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అధినేత. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆ పార్టీ నేతలు ఎక్కడా పాజిటివ్ గా స్పందించడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఏకఛత్రాధిపత్యం వహించి పార్టీని నడిపించిన కవిత ప్రస్తుతం ఒంటరయ్యారట. మీడియా సమావేశాలు నిర్వహించి మరీ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతిస్తున్నారు. కన్న కుమార్తె అని కూడా చూడకుండా పార్టీ శ్రేయస్సు కోసం నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొస్తున్నారు. అసలు కవిత ఉంటే ఎంత పోతే ఎంత అన్నట్లు తమకు మాత్రం కేసీఆరే ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు హరీష్ రావు, సంతోష్ రావులపై టార్గెట్ చేస్తూ జాగృతి నాయకులు ఆందోళన చేస్తున్నారు. వారి దిష్టిబొమ్మలు కూడా దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కనీసం ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ బీఆర్ఎస్ తెలంగాణ జాగృతి శ్రేణుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కవిత టార్గెట్ గా బీఆర్ఎస్ శ్రేణులు పోస్టులు చేస్తుంటే, హరీష్ రావు టార్గెట్ గా జాగృతి కార్యకర్తలు, కవిత అనుచరులు పోస్టులు పెడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జాగృతి నేతలు 2 వర్గాలుగా విడిపోయారు. ఇదిలా ఉంటే కవిత కొత్త పార్టీని ప్రకటిస్తారని చర్చ ఒకవైపు జోరందుకుంది. ఇప్పటికే జాగృతి సంస్థ ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్న ఆమె సొంతంగా పార్టీని ప్రకటించే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ ఏర్పాటుకు సంబంధించిన 1-2 పేర్లు కూడా తెరపైకొస్తున్నాయి. అంతేకాకుండా ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా కవిత రాజీనామా చేయడంతో అసలేం జరుగుతుందని ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న కవిత పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ రావడం, బీసీ అజెండాగా పలు కార్యక్రమాలు సైతం చేపట్టారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే మాదిరిగా ముందుకు వెళ్లే అవకాశాలుండగా, జాగృతి పేరుతో పార్టీని ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషణలు, అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక కారు పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన కవిత సస్పెన్షన్ వేటుకు గురి కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అంతేకాకుండా కేసీఆర్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సొంత కుమార్తె అయిన కవితను సస్పెండ్ చేయడం వంటి పరిణామాలు కారు పార్టీలో కల్లోలంగా మారాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కవిత పార్టీలో జరుగుతున్న విషయాలపై తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. ఇక అప్పటి నుంచి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారట. లేఖ లీక్ కావడం, అమెరికా పర్యటన నుంచి వచ్చిన ఆమె కేసీఆర్ వెంట దయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించడంతో కవిత అనుచరులు బహిరంగంగానే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, వాటిని బీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టడం వంటివి జరిగాయి. జిల్లాలో 2019 లోక్సభ ఎన్నికల్లో కవిత ఓటమికి పరోక్షంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సహకరించారని కవిత అనుచరులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత తరుణంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ స్పందించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్నీ తానైన కవిత ప్రస్తుతం ఒంటరి అయ్యారు. కవిత విషయంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ కుమార్తెగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన కవిత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. జిల్లాలో పార్టీని వంటి చేత్తో నడపగలిగిన కవిత తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల నేపథ్యంలో ఒకరిద్దరు మండల స్థాయి నాయకులు తప్ప ప్రథమ శ్రేణి నాయకత్వం ఎక్కడా కూడా స్పందించకపోవడం గమనార్హం.
మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కవిత గతంలో పార్టీ పరిస్థితిపై లేఖ రాయడం, లేఖ లీక్ కావడం, అమెరికా పర్యటన నుంచి వచ్చిన ఆమె బహిరంగంగా పార్టీలో దయ్యాలున్నాయని వ్యాఖ్యానించారు. ఈ విషయాలపై జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు ఎవరూ స్పందించలేదు. ఆ తర్వాత జిల్లాకు వచ్చిన ఆమెకు ఎక్కడా కూడా బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలకలేదు. చివరికి ఆమెకు స్వాగతం పలుకుతూ పెట్టిన ఫ్లెక్సీలలో సైతం కేసీఆర్ ఫోటో తప్ప ఇతర నాయకుల ఫోటోలేవీ పెట్టలేదు. ఆమె పర్యటనకు సైతం బీఆర్ఎస్ శ్రేణులు దూరంగానే ఉన్నారు. ఒకరు ఇద్దరు పెద్ద నాయకులు తప్ప ఆమె పర్యటనకు గులాబీ శ్రేణులు దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. ఎక్కడా కూడా ప్రథమ శ్రేణి నాయకత్వం స్పందించకపోవడం జిల్లాలో కవిత ఒంటరి అవుతున్నారనే ప్రచారానికి బలం చేకూర్చుతోంది. ఏది ఏమైనా ఒంటరి అయిన కవిత డెసిషన్ పైన నిజామాబాద్ బీఆర్ఎస్ రాజకీయం ముడిపడి ఉందనేది ఎవరూ కాదనలేని నిజం. పార్టీ పెడితే ఎంతమంది గులాబీ పార్టీ నేతలు కవిత వైపు వెళతారో వేచి చూడాల్సిందే. రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలంటే కవిత ఎపిసోడ్కు ఎండ్ కార్డు పడాల్సిందే అని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీ అధినేత ఈ డైలీ సీరియల్ ఎపిసోడ్కు శుభం కార్డు వేస్తారో లేదో వేచి చూడాల్సిందే మరి.